వెల్కమ్ టు టాప్ స్టోరీ. పాన్ ఇండియా మార్కెట్ మొదలయ్యాక ఫస్ట్ డే 100 కోట్ల కలెక్షన్స్ అనేది మామూలు ట్రెండ్ అయిపోయింది. ప్రభాస్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్స్ మొదటి రోజు 100 కోట్ల వసూలతో సత్తా చాటారు. పెద్దితో చరణ్ మరోసారి డే 1 హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టారు. ఒకే రోజు 100 కోట్లు కొల్లగొట్టిన హీరోలెవరో ఇప్పుడు చూద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వచ్చిన పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది జూన్ 4న పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో 3వ తేదీ రాత్రి నుంచే ప్రీమియర్స్ వేశారు. మౌత్ టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లతో అదరగొడుతుంది పెద్ది ఫస్ట్ డే వరల్డ్ వైడ్ 135 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. 2 రోజులకు 181.8 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. చరణ్ క్రేజ్ తో సాలిడ్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది పెద్ది. ఇక ఓవర్సీస్ లోనూ సందడి చేస్తోంది. నార్త్ అమెరికాలో ఇప్పటికే 2 మిలియన్ల మార్క్ దాటేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియా కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి. రాజమౌళి డైరెక్షన్ లో చేసిన RRR తో ఫస్ట్ డే 100 కోట్ల వసూలు సాధించిన హీరోల లిస్టులో చేరాడు చరణ్. ఇప్పుడు సోలో హీరోగా పెద్ది మూవీతో మళ్ళీ ఆ మార్క్ టచ్ చేశాడు. ఒక ప్రాంతీయ కథతో పాన్ ఇండియా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో హీరో ఇమేజ్ అనేది బాగా ప్లస్ అయింది. భారీ యాక్షన్ మూవీస్కే కాదు, కంటెంట్ బేస్డ్ కథలకు కూడా క్రేజ్ ఉంటే ఇలాంటి ఓపెనింగ్స్ వస్తాయని ప్రూవ్ చేసింది పెద్ది. ఫస్ట్ డే 100 కోట్ల మార్క్ టచ్ చేసిన హీరోస్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ లిస్ట్ లో తనవి ఏకంగా 6 సినిమాలున్నాయి. బాహుబలి ది కన్క్లూజన్, సాహో, ఆదిపురుష్, సలార్ పార్ట్ 1, కల్కి 2898 AD, రాధేశ్యామ్ ఈ సినిమాలన్నీ ఫస్ట్ డే 100 కోట్లు వసూలు చేశాయి. యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఖాతాలో కూడా డే 100 crore మూవీస్ 2 ఉన్నాయి. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి చేసిన ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిల్మ్ RRR తో ఫస్ట్ టైం ఈ ఫీట్ సాధించాడు తారక్ సోలో హీరోగా 100 కోట్లు వసూలు చేసిన మూవీ దేవరా పార్ట్ 1. కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ తర్వాత తారక్ చేసిన సినిమా కావడంతో భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన దేవరా మొదటి రోజు 100 కోట్ల మార్క్ టచ్ చేసింది. పుష్ప సిరీస్ సినిమాలతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ అండ్ రేంజ్ అమాంతం పెరిగిపోయాయి. పుష్ప ది రైజ్ అనూహ్య విజయం సాధించడంతో పుష్ప ది రూల్ మీద పిచ్చ హైప్ క్రియేట్ అయింది. దాంతో డే 1 పుష్ప 2 100 కోట్ల వసూళ్లతో సత్తా చాటింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీతో ఫస్ట్ టైం ఫస్ట్ డే 100 కోట్ల క్లబ్ లో ఎంటర్ అయ్యారు. సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని పవన్ ఇమేజ్, క్రేజ్, సుజిత్ టేకింగ్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. ఫుల్ రన్ లో 300 కోట్లకు పైగా వసూలు చేసి పవన్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది ఓజీ. మన టాలీవుడ్ స్టార్స్ కేవలం మాస్ యాక్షన్ ఇమేజ్ తోనే కాకుండా కంటెంట్ తో కూడా ఈ నెంబర్స్ క్రియేట్ చేయడం గొప్ప విషయం. రాబోయే రోజుల్లో ఫస్ట్ డే 100 కోట్ల వసూలు సాధించే పాన్ ఇండియా సినిమాలు తెలుగు ఇండస్ట్రీ నుంచి పుష్కలంగా ఉన్నాయి. వాటిలో అల్లు అర్జున్ రాకా ఒకటి. మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ వారణాసి. ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాల్లో నెవర్ బిఫోర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాకి మొదటి రోజు వసూళ్లు అనేవి జుజుబీ అని చెప్పొచ్చు. ప్రభాస్ యాక్ట్ చేస్తున్న ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 సినిమాలు కూడా డే 1 100 కోట్లు కొల్లగొట్టడం అనేది ఏమంత కష్టం కాదు. డివైడ్ టాక్ వచ్చిన సాహో, దన్నన్ రా బాబు అన్న ఆదిపురుష్తోనే 100 కోట్లు వసూలు చేశాడు డార్లింగ్. అంటే తన సినిమాకి డే 1 100 కోట్లు మినిమం అనుకోవాలి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్న పాన్ ఇండియా మూవీ డ్రాగన్ తో జూనియర్ ఎన్టీఆర్ కి దేవరా తర్వాత మరోసారి మొదటి రోజు 100 కోట్ల వసూలు చేసే ఛాన్స్ ఉంది. అది కూడా సోలో హీరోగా గ్లిమ్స్ తో అంచనాలు భారీగా పెంచేశారు ప్రశాంత్ నీల్. వచ్చే ఏడాది జూన్ 11న డ్రాగన్ రిలీజ్ కానుంది. సో ఇవాళ ఎపిసోడ్ చూసారు కదండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.